వరంగల్ జిల్లాలో కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి జాతర వేడుకలు మొదలయ్యాయి. నిన్న చంద్రగ్రహణం తర్వాత జాతరకు భక్తుల తాకిడి పెరిగింది. ఏటా మార్చి నెలలో ప్రారంభమయ్యే ఈ జాతరను 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం, వాహన సేవలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఇక కొమ్మాల జాతర అనగానే అందరి చూపు గిర్ని బావి వైపు పడుతుంది. ఈ జాతర ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిర్ని బావి రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనకు కొన్నేళ్లుగా వేదికగా మారింది. వరంగల్ నర్సంపేట మెయిన్ రోడ్ కావడంతో పార్టీలు ప్రభలతో బల ప్రదర్శన చేస్తున్నాయి. గిర్ని బావిలో గతేడాది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాటలో పోలీసుల లాఠీ చార్జ్ వరకు వెళ్లింది. ఈసారి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభా బండ్లను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రారంభించారు. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ ప్రభా బండ్లు కనువిందు చేస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. రాజన్న క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుండి 5 రోజుల పాటు జరిగే శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. రేపు ఉదయం స్వస్తి, పుణ్య వాచనం, అంకురార్పణ, కళా ప్రతిష్ట, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలతో కళ్యాణ వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శుక్రవారం ఉదయం రాజన్న ఆలయంలో ఏకాంతంగా ధ్వజారోహణం, ఎదుర్కోలు జరిగిన అనంతరం పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం దేవాలయం నుండి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రథోత్సవం జరుగుతుందని, సోమవారం ఏకాదశ ఆవరణలతో కళ్యాణ వేడుకలు ముగియనున్నాయి. ములుగు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి, శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. 5 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజు వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, చలవ పందిలు వంటి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు గొడవట్టి నరసింహమూర్తి, జిల్లా ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, మండల అధ్యక్షుడు గంప రాంబాబు భక్తులను ఆహ్వానించి అన్నదానం నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుందరంగా అలంకరించిన ఊయలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆసీనులుగా చేసి వేద మంత్రోచ్చరణల మధ్య ఆస్థాన సంగీత విద్వాంసుల జోలపాటల నడుమ డోలోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వసంతోత్సవం రోజున రామయ్యను పెళ్లి కొడుకుగా భావించడం ఇక్కడి ప్రత్యేకత. సహస్రధారణ, ప్రత్యేక స్నపనం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మార్చి 27, 28 తేదీల్లో జరగనున్న సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా ఏర్పాట్లు ప్రారంభించారు. మహిళలు పసుపు కొమ్ములు ధరించి తలంబ్రాలను సిద్ధం చేశారు. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు వసంతాలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు రామనామ స్మరణతో ఆలయం మార్మోగించారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హోలీ పండుగను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ దానం నాగేందర్ సందడి చేశారు. హోలీ సోదర భావానికి ప్రతీక అని ప్రజలంతా సంతోషంగా, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయ నాయకుడిగా బాధ్యతలు ఒకవైపు, కుటుంబ పెద్దగా మరోవైపు అని అన్నారు. 2 పాత్రలను సమానంగా నెరవేర్చుతూ కుటుంబంతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నట్లు దానం తెలిపారు. ఉప్పల్ భగయత్లో డీజేలతో హోలీ వేడుకలు మారుమోగాయి. మరోవైపు డీజే సౌండ్లతో స్థానిక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులకు ఒక రూల్, ఈవెంట్ వ్యాపారస్తులకు ఒక రూలా అంటూ మండిపడుతున్నారు. సౌండ్ పొల్యూషన్ పై కఠిన చర్యలు ఉంటాయన్న తెలంగాణ పోలీసులు ఏమయ్యారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈవెంట్ ద్వారా భారీ శబ్దాలు వస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని హోలీల కంటే ఈ హోలీ నాకు ప్రత్యేకమైనది
అని మల్లారెడ్డి అన్నారు. ఈ నెల 19న మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఉండాలని, గల్ఫ్ వార్ కూడా తొందరగా ముగియాలని భగవంతుని వేడుకుంటున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగర ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు రంగులను చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామగుండం నగర అభివృద్ధికి తాము పాటుపడదామని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకుని అభివృద్ధికి సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. హోలీ వేడుకలకు పెద్ద ఎత్తున నగర ప్రజలు తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే హోలీ పండుగను ఈసారి కూడా నిర్వహించామని, సహజ సిద్ధమైన రంగులతో వేడుకలను జరుపుకున్నామని జిల్లా ప్రజలు అంటున్నారు. కొందరు డీజే సంగీతం మధ్య నృత్యాలు చేస్తూ ఆనందం పంచుకున్నారు. వీధులన్నీ రంగులమయం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు పరస్పరం మిఠాయిలు పంచుకుని ఐక్యతను చాటుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా హోలీ వేడుకలు ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో హోలీ వేడుకల్లో మున్సిపల్ పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ పండుగ సాంప్రదాయాలు మన సంస్కృతిలో ఐక్యతతో పాటు ఆనందాన్ని ప్రతిబింబిస్తాయని, హోలీ అనేది చెడుపై మేలుకు, గెలుపును సూచించే పర్వదినమని ఎమ్మెల్యే ఆది అన్నారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో రంగుల పండుగ హోలీ సంబరాలు ఘనంగా కొనసాగాయి. తాండూరు పట్టణంలో ప్రజలు ఉత్సాహంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. డీజే పాటల హోరుతో యువత కేరింతలు కొడుతూ రంగుల్లో తేలిపోయారు. కాలనీలు, ప్రధాన వీధులు రంగుల కాంతులతో కలకలలాడాయి. ఉదయం నుంచే యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే సాంగ్స్ కు స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేసి ఆనందోత్సాహాల్లో పాల్గొన్నారు. స్నేహితులు, బంధువులు కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు శాంతియుతంగా హోలీని జరుపుకోవాలని సూచించారు. మొత్తంగా తాండూరులో హోలీ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ శాంతియుత వాతావరణంలో కొనసాగాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. రంగుల సంబరాలతో పట్టణం మొత్తం కలకలలాడింది. ఉదయం నుంచే చిన్నారులు రంగులు, నీటి బలూన్లతో ఆడుకుంటూ సందడి చేయగా యువత డీజే సంగీతంతో నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పట్టణంలోని కాలనీలు, విద్యాసంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దలు పాత స్నేహితులతో కలుసుకుని శుభాకాంక్షలు పంచుకోగా, మహిళలు సాంప్రదాయ వంటకాలు తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి మరింత ఉత్సాహంగా హోలీ సంబరాలు జరిగాయని స్థానికులు తెలిపారు. మొత్తంగా తాండూరులో రంగుల పండుగ ఆనందోత్సాహాల మధ్య సందడిగా కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని దోమ మండలం దొంగయుంకేపల్లి గ్రామంలో 400 ఏళ్ల నాటి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, పాత ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రాచీన ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసే వరకు దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు అంటున్నారు. నేడు గుడి శిథిలావస్థలో ఉంది. ఆలయానికి సంబంధించి 104 ఎకరాల మన్యం భూమి కబ్జాకు గురవుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ దేవాలయానికి ధర్మకర్తగా వ్యవహరించే పరిగి మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి 20 ఏళ్లుగా గుడి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పరిగి నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 383లో గల 9 ఎకరాల 18 గుంటల భూమిని పూడూరు మండలం చెంగోముల్లో గల 311, 312 సర్వే నంబర్ భూములను దేవాలయం పేరుపై మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అబుదాబిలో నిర్వహించిన ఓపెన్ వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ కాంపిటిటివ్ క్రికెట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయ శంకర్ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై సాధించిన విజయాన్ని మంత్రికి వివరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన మృత్యుంజయ శంకర్ని మంత్రి వాకిటి అభినందించారు. రాష్ట్రంలోని యువ క్రీడాకారులు ఇలాంటి విజయాలను సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.
మంత్రి వాకిటి శ్రీహరి ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని క్రీడాకారుడు మృత్యుంజయ అన్నారు. కుకట్పల్లి నల్ల చెరువు ఎట్టకేలకు ప్రారంభం కానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 10వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు రంగనాథ్ తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ స్వయంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సీఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. ఒకప్పుడు మురికి కూపంగా ఉండే నల్ల చెరువు నేడు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా హైడ్రా అభివృద్ధి చేస్తుందని రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ సహాయంతో చెరువును అభివృద్ధి చేయడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు ఈ చెరువు వద్దకు వచ్చి వాకింగ్, చిన్నపిల్లలతో ఆటలాడుతూ సంతోషకరంగా ఉన్నారని అన్నారు. చెరువు పునరుద్ధరణతో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడంతో పాటు ఫ్లోట్స్ కూడా తగ్గాయని రంగనాథ్ తెలిపారు. ప్రతి చెరువు వద్ద ఎస్టీపీ నిర్మాణం చేయాలనే హైకోర్టు ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించడంతో పాటు శుద్ధి చేసిన నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపడతామని అన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 25 చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్షకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాలో ప్రాజెక్టులను ప్రియారిటీ వారీగా పూర్తి చేసేలా భూసేకరణకు సంబంధించి 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు మొదలు పెడతామని అన్నారు. భూములు కోల్పోయే రైతులకు మంచి ప్యాకేజ్ ఇచ్చి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వంతో భూసేకరణ, పరిహారంపై మొండిగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వంలో బాధితులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చి భూములు సేకరిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర సర్కార్ విచారణ కమిటీ ఏర్పాటు చేసి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఈగల్ అధిపతి ఆకి రవికృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులైన వ్యక్తులు, అధికారులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గత అక్టోబర్లో జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఏ మేరకు అమలు అయిందో పరిశీలించి తదుపరి చర్యలను సిఫార్సు చేయాలని, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీకి ప్రభుత్వం గడువు కోరింది. ఈ మేరకు సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆంధ్ర రత్నభవన్లో ముస్లిం సోదరులు ఈ విందును ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో షర్మిల పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ వేడుకల్లో ఎంతో కఠినంగా ఉపవాసాలు ఉంటున్న ముస్లింలకు కాంగ్రెస్ తరపున సపోర్ట్ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లింల మైనార్టీలకు సహకరించే పార్టీ అని షర్మిల స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లపై కైలే మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కౌంటర్ ఇచ్చారు. పామరు సచివాలయం వద్ద గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులతో సమావేశమై టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలను పరిశీలించారు. వచ్చే ఏడాది కాలంలో పామరులో అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే వర్ల హామీ ఇచ్చారు. గతంలో కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలపై ఎంక్వైరీ చేసి అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతామని వర్ల అన్నారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారూఫ్ ఆసియా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని సమాచారం. డాక్టర్ ఆసియాకు తాజాగా ప్రభుత్వ వైద్యురాలిగా ఉద్యోగం లభించింది. ప్రజాప్రతినిధిగా సేవలందించిన ఆమె ఇకపై వైద్య వృత్తి ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో చైర్మన్ పదవిని వీడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్కు సమర్పించారు. గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ నెల 18తో ఆమె పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కొద్ది రోజుల ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషంగా మారింది. వైఎస్ఆర్సీపీకి చెందిన డాక్టర్ ఆసియా రాజకీయాల కంటే వైద్య సేవకే ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేకంగా నిలిచారు. వైజాగ్లో జగన్ పర్యటన కొనసాగుతుంది. అరకు ఎమ్మెల్యే రేఖ మత్స్యలింగం కుమారుడు చాణక్య వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్ అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మర్రిపాలెం బయలుదేరిన ఆయన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడు కోడలిని ఆశీర్వదించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయం వద్దకు చేరుకుని జగన్ కు స్వాగతం పలికారు. వివాహ వేడుకల సందర్భంగా పలువురు నాయకులను కలుసుకున్నారు.
మియాపూర్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నాయి. పక్కా సమాచారంతో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 సాఫ్ట్వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ₹1,50,000 విలువ చేసే 12.6 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముఠా బెంగళూరులోని నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్ వినియోగిస్తున్న మహేష్ ఆదర్శలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు. తిరుపతి జిల్లాలోని తడలో జరిగిన కిరాతక హత్య కేసులో 3 అన్నదమ్ములను అరెస్ట్ చేసినట్లు నాయుడుపేట డీఎస్పీ తెలిపారు. పాత కక్షల కారణంగా దాడి చేశారు. 2 కత్తులతో తల, ముఖం, మెడపై దారుణంగా దాడి చేయడంతో ప్రభాకరన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు పరారవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా దృశ్యాలు, సాంకేతిక ఆధారంగా విచారణ చేపట్టినట్లు చెప్పారు. తడా మండలం రాఘవ కాంప్లెక్స్ సమీపంలోని పాడుపడిన భవనం వద్ద 3 అదుపులోకి తీసుకుని హత్యలో వినియోగించిన 2 కత్తులు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈజీ మనీ కోసం జల్సాలకు అలవాటు పడి 2 తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలు మరియు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్లలోని కిష్టారెడ్డి నగర్ కాలనీలో ఇటీవల ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును అపహరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన వారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు కఠిన తీర్పిచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹5,000 జరిమానా విధించింది. బాధితురాలికి ₹5,00,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2021లో నిందితుడు మైనర్ బాలికను బెదిరించి ముంబైకి తీసుకెళ్లి లైంగిక దుర్వినియోగానికి పాల్పడి ఘటనపై కేసు నమోదైందని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభాకర్ అన్నారు. ఈ కేసులో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు షేక్ నజీర్ అలియాస్ అమిత్ ప్రస్తుతం దుండిగల్ మండలం చర్చ్ గాగిల్లాపూర్లో నివాసముంటున్నారు. హైదరాబాద్లో కీలక భేటీ జరిగింది. సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి D10 కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. జనగామ నియోజకవర్గంలోని కొమ్రవెల్లి మండలం తపాస్పల్లి రిజర్వాయర్ D3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టును స్థిరీకరించి దోల్మిట్ట, చెర్యాల మండలాల్లోని పలు గ్రామాల సుమారు 7,000 ఎకరాలను సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువులకు నీటి సరఫరా చేయాలని, గతంలో ఇచ్చిన తాత్కాలిక జీవో స్థానంలో శాశ్వత జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నిర్మాణంలో ఉన్న నూతన క్రికెట్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా పరిశీలించారు. శివరాజ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ చొరవతో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో స్టేడియం నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఈ స్టేడియం స్థానిక యువతకు మాత్రమే కాకుండా జిల్లా స్థాయి క్రీడలకు ప్రధాన వేదికగా మారుతుందని తెలిపారు.